ఈ రోజు అయితే మనం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ అయితే వచ్చాము. నేనైతే ఫిష్ అయితే తీసుకున్నాను. ఈ 200 రూపీస్ అనమాట. పర్లేదు, మనకు ఒక 2 కేజీలు నుంచి 3 కేజీల వరకు అయితే వస్తాయి. హాయ్, అందరికీ నమస్తే. నేను జగదీష్. ఈ రోజు అయితే మనం అంతర్వేది ఫిషింగ్ హార్బర్ అయితే రావడం జరిగిందండి. ఇది మినీ ఫిషింగ్ హార్బర్. ఇది మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది గ్రామం ఉంది. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం దగ్గరలో 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫిష్ మార్కెట్ లో ఈ ఫిష్ సేల్స్ ఎలా జరుగుతున్నాయి, సముద్రం నుంచి ఎలా వస్తుంది, ఏంటి అనే వివరాలను కూడా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఉదయం 8 గంటల నుంచి అయితే ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయిపోద్ది అనమాట అండి. అంటే 8 గంటలకి ఈ సముద్రం నుంచి బోట్లు అవి వస్తుంటాయి. వాళ్ళైతే 8-7:30కే స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ పాటదారులు అయితే ఉంటారు. పాటదారులు అంటే యూనియన్ ఉంటుందన్నమాట. యూనియన్లో ఒక 5-6 మంది పాటదారులు ఉంటారు. వాళ్ళు దగ్గర తీస్తే వాళ్ళు కమిషన్ పాట పెడతారనమాట. వాళ్ళకి అంత కమిషన్ తీసుకుని వీళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగే పొరుగురు నుంచి చేపలు అమ్ముకునే వాళ్ళు, అలాగే అంత మన వేరే రాష్ట్రాల నుంచి కూడా పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు అయితే వస్తుంటారండి. ఇవి అయితే మనకి టోనా ఫిష్లు అంటారు అనమాట. ఇంకా అయితే పాట పెడుతున్నారు. 15, 14, 13, 14, మొత్తం 3 15, 14, 13, 14, 13, 12, 12 తీసుకోమా తీసుకో. చూసారు కదండి, రైలు ఏ ఒరిజినల్ ఏ మెడిసిన్ లేకుండా పక్కాగా సముద్రంలో పడిన రైలు అనమాట. చూసారా, వంజరాలు అంటారు, వీటిని ఇంగ్లీష్లో టోనా ఫిష్ అంటారు. ఇదంతా మార్కెట్ అనమాట అండి. వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు మార్కెట్లోకి ఇది ఇతర రాష్ట్రాలకి అవి కూడా వెళ్ళడానికి పార్సిల్స్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ చుక్క పీతలు అంటారు. సముద్రం పీతలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇంకోటి సంచి లెక్కలాగా ఎవరికాలే పాడుకున్న అనమాట. వాళ్ళైతే మనకి స్టంప్స్ తీసుకొస్తారు. ఇక్కడ వచ్చిన ఇది కనిపించే వ్యక్తులు ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి పాట పెడతారు అనమాట. మనం కూడా ఓన్గా వెళ్ళి ఏదైనా ఫంక్షన్ అలా ఉంటే మనం పాడుకోవచ్చు.
ఈ తెల్ల సొంత వెళ్ళి ఇది పెద్ద రుచి ఉండదు కదా దాని అంత రుచి ఉంటుంది కదా ఇది అక్కడ చూసారా సముద్రపు జల్ల అనమాట అండి. చాలా బాగుందన్నమాట. పెద్ద జల్ల అంటే కాలువల జల్ల కన్నా ఈ సముద్రపు జల్ల అయితే టేస్ట్గా ఉంటుందంట. చాలా బాగుంది జల్ల. చందువేలు అయితే తెల్ల చందువేలు అన్నమాట. ఇది కూడా ఎక్కువగా మెడిసిన్గా అయితే వెళ్తుంటుంది. ఇక్కడైతే జనం అయితే కొనుక్కుంటారు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది తెల్ల చందువే. ఈ ఒక అతను పాడుకున్నారు, దాన్ని స్టబ్లోకి లోడ్ చేసుకుంటున్నారు జాగ్రత్తగానే. ఇవన్నీ పార్సిల్ అనమాట అండి. బయటకి ఎక్కడన్నా పార్సిల్ చేయాలంటే పార్సిల్ సెంటర్ ఇక్కడ ఉంటుంది మనకి. ఎక్కువ పాడుకున్నా కూడా పార్సిల్ చేసేమంటే చేసి ఇచ్చేస్తారు. దానికి తగిన రుసుము అయితే తీసుకుని. ఎక్కువ అయితే ప్రజెంట్ గుడ్డగరెల సీజన్ అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే మనకి వంజరాల సీజన్ అండి, అంటే టోనా పీసులు. ఇవన్నీ రైలు పార్సిల్ అయితే చేయించుకుని అయితే పట్టుకెళ్ళే వాళ్ళు పార్సిల్ అయితే చేయించుకుంటారు. మనం లేట్కి వెళ్తే కేజీ లెక్క కొనుక్కోవాలండి. అది టేక్ చేప అంటారనమాట. బోట్ అయితే వచ్చిందనమాట అండి చేపలతో సముద్రం నుంచి. ఒక్కసారి అయితే మనం వెళ్తా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామండి. చక్కగా అయితే చేపలు దింపుతున్నారు. ఇక్కడైతే మనకి ఫిషెస్ అయితే పడవ నుంచి అయితే డెలివరీ చేస్తున్నారు అనమాట. అన్లోడ్ చేస్తున్నారు. ఈ హార్బర్ లోకి వెళ్తుంది. ఒకసారి వీళ్ళని అడిగి వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, ఏమిటి ఈ సముద్రంలో ఏ ఊరు ఏంటనే విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. హాయ్ అండి, మీ పేరండి? నాగరాజు అండి. ఏ ఊరండి మీది? ఉన్నామండి. అది కాదండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? పోలవరం అండి. ఓకే. సముద్రంలో ఎన్ని రోజులు ఉంటారు మీరు ఆటకెళ్తే? 3 రోజులు వస్తారండి. ఇప్పుడు ఈ చేపలు ఏమంటారండి వీటిని? వడగరలు. వడగరలు. ఓకే. ఇవి మీకు కేజీ లెక్క వెళ్తాయండి? అంటే ఇది ఒకటి స్టబ్ లెక్క వెళ్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఒక అంచనాగా చెప్పండి, స్టబ్ ఎంతకి వెళ్ళొచ్చండి ఇక్కడ రేటు? ఎంత? 2,000 అండి. 3,000 అండి. ఈ మామూలుగా వండుకోవడానికి కదండి చెప్పండి. ఓకే ఓకే. చూసారు కదా, సముద్రంలోకి వెళ్ళి అయితే చాలా కష్టపడతారు. ఒక ట్రూప్కి వస్తే ఒక జనం అయితే మనకి ఒక 1, 2, 3, 4, 5, 8 మంది అయితే వెళ్తారంటండి. మరి 8 మందికి తగిన కష్టం అయితే ఉంటుందండి మీకు? ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉంటుంది, చెప్పలేము కదా. ఓకే ఓకే. మీరు ఇదే హార్బర్ కి ఇస్తారా, వేరే ఇప్పుడు కూడా ఇస్తారా? మేమైతే ఇక్కడ ఇస్తాం, హైదరాబాద్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ చేపలను అయితే వడగరలు అంటారంటండి. మన భాషలో అయితే వంజరాలని కూడా కొంతమంది అంటారు. ఈ మనకు ఒక టోనా ఫిష్ అనేది కొంతమంది అలా చెప్తుంటారు అనమాట. ఇవి అయితే లోపల నుంచి అయితే లోడ్ చేస్తున్నారు చూడండి. ఈ పడవ లోపలంతా కూడా మనకి చేపలతోనే నిండి ఉంది. నాకు వచ్చిన అంచనా ప్రకారం అయితే వీళ్ళది ఒక 2 lakhs అయితే చేస్తారండి ఈ బోట్కి వచ్చి. వీళ్ళు మంచి ప్రజెంట్ బాగానే పడ్డట్టు అయితే ఉన్నాయన్నమాట. ఈ 1-2 రోజుల సంపాదన ఇలా అయితే పర్వాలేదు. అంటే ఎప్పుడు కూడా అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట అండి. ఇలా అయితే నేను చూస్తున్నాను కానీ ఒక 70-80 స్టబ్స్ అయితే పంపించారు అలాగా సరుకు. ఈ గ్రేడింగ్ చేసుకుంటున్నారు. ఇంకా రకరకాల చేపలు అయితే లోపల నుంచి ఉన్నాయండి. అవన్నీ చూసి ప్రయత్నం అయితే చేద్దాం. టేక్ చేపలు కానించండి, మొత్తం రకరకాల చేపలన్నీ కూడా ఈ చిన్న పడవ అనుకుంటున్నాం కానీ లోపలంతా కూడా చేప అయితేనే ఉంది. చూసారు కదా డెలివరీ ఎలా చేస్తున్నారు అని. చూడండి ఇది ఎంత డ్రై ఫిష్ అనమాట. అవి సావడేలు అంటారు, అంటే రిబ్బన్ చేపలు అంటారు. ఆ చేపలు రింగుల్లో చుట్టి ఎండబెట్టారు చూసారా, ఒక ఏదో సిల్వర్ ఐటెంలా ఉందన్నమాట. ఇవన్నీ కూడా డ్రై ఫిషెస్. పక్కకైతే మనకి చక్కగా ఎండబెడుతున్నారు. ఇదంతా కూడా ఈ ఫిషింగ్ హార్బర్లో ఒక సైడ్ అయితే ఉంటుందండి. ఈ చేపలు, ఎండి చేపలు తయారు చేసేదంతా కూడా. ఈ చేపలన్నీ కూడా మనకి ఫుల్గా ఎండబెడతారనమాట. ఎంత చక్కగా చూసారు. ఇదే మనకి డ్రై ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసి డ్రై ఫిష్ లాగా అమ్ముతూ ఉంటారు. ఈ బోట్స్ అయితే పెద్ద బోట్స్ అనమాట అండి. ఈ పక్క అయితే వస్తాయి హార్బర్లోకి. అవి అయితే సైడ్ అయితే దింపేస్తున్నారు గోదావరి పక్క నుంచి. ఇందాక మనం చూసిన బోట్లు. ఈ పెద్ద బోట్స్ హార్బర్లోకి వస్తేనే స్టాండింగ్ ఉంటుంది. ఆ పొజిషన్ నుంచి తీసి మనకి చేపలు అయితే అన్లోడింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట వీటిలోంచి. చూడండి ఇదిగోండి బయటకు అయితే అన్లోడింగ్ చేస్తారు. చేసిన దాకా మనం చూపించిన అక్కడ పట్టుకెళ్ళి పాట అయితే పెడుతుంటారు అనమాట. వీడియో చూసేవారంతా కూడా నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి. మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమన్నా దీని మీద అభిప్రాయం ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
ఇదైతే ఈల్ ఫిష్ అంటారంటండి. ఇది ఓన్లీ మెడిసిన్కి అయితే వెళ్తుంది. చూసారు ఈ పొట్ట అయితే కోసి దీనికి ఈలి చేప నుంచి ఒక బోర్లాంటిది అయితే తీస్తున్నారు. ఇది వచ్చి ఒక కిలో వచ్చి ఏంటండి 15,000 రూపాయలు అంట. మెడిసిన్కి అయితే వెళ్తుంది. ఓన్లీ ఈ చేపల నుంచి ఇది తీసేసిన తర్వాత ఈ చేప వేస్టేజ్ అనమాట. ఈ చేప కొనుక్కునే వ్యక్తులు కూడా ఈ ఓన్లీ ఆ గొట్టం కోసం అయితే తీస్తారు. ఇదంతా కూడా వేస్ట్, తీసి బకెట్లో పడేసి కూడా వేస్ట్ చేస్తారు. ఓన్లీ ఆ గొట్టం మాత్రం మెడిసిన్కి వెళ్తుంది. అది కిలో 15,000 రూపాయలు. ఈ చేపలు తీసేసిన తర్వాత చేపలు అయితే వేస్టేజ్ అనమాట, పక్కకైతే వేసేయడం జరుగుతుంది. ఇంకా కనమాది ముక్కలు అయితే కట్ చేసి వీటిని వేరే చేపలు దాంట్లోకి వేసి చేపల చెరువులు పెంచుతారు అనమాట. కనమా ముక్కలకి మేత కింద వేస్తారు. ఇదిగోండి మనం చూసేది ఈల్ ఫిష్ నుంచి వచ్చి ఒక బుడగ లాంటిది. ఇదే కిలో 15,000 రూపాయలు అంట. ఇది మనకి చేపల నుంచి అయితే అద్భుతమైన ఔషధ గుణాలు అయితే ఉంటుంటాయి అనమాట అండి. మనకు అబ్బాయి అయితే చూపిస్తున్నాం చూడండి. ఆ గొట్టం వచ్చి ఆ గొట్టం కోసం ఆ చేపను అయితే కొంటారనమాట, ఆ బోర్ లాంటి దానికోసం. టోనా ఫిష్ కటింగ్ అయితే చూద్దాం అనమాట అండి. ఇది ప్రజెంట్ అయితే ఒక 5 కేజీలు టోనా ఫిష్ అనమాట. ఇది కట్ చేస్తున్నారు కస్టమర్ అయితే. మనం ఇది ఫిష్ వచ్చి ఈ పచ్చడి పికిల్ పెట్టించుకోవడానికి అయితే మనకి పట్టుకెళ్తుంది అనమాట అండి. దీన్ని అయితే పూర్తిగా స్కిన్లెస్ బోన్లెస్ అయితే చేయమన్నాడు. అతనైతే స్కిన్లెస్ బోన్లెస్ చేస్తున్నాడు అనమాట. చూడండి ఇదైతే మంచి ప్రాసెసింగ్ అయితే బాగుంటుంది. మనకి వేరే చోట అయితే నేను చూసానండి, ఈ ఫిష్ కటింగ్ చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చి ఐస్లో వేసేసి కట్ చేస్తున్నారు అనమాట. మన యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటేనే వైజాగ్ మార్కెట్ అయ్యి ఇక్కడైతే ఐస్ క్వాంటిటీ తక్కువ ఉండటం వల్ల కొంచెం మెత్తగా అయితే అనిపిస్తుంది మనకు. అంతే అతను అలా తీసి దాన్ని కటింగ్ అయితే చేస్తున్నాడు అనమాట.